ఓకే. నిన్న మనం ఆహ్, ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నాం గదా! ఓకే. సో, ఇవాళ ఆహ్, మిడిల్‌వేరు ఇంటర్‌ఫేసెస్‌లో ఎలా ఉంటాయో ఒకసారి మాట్లాడుకుందాం. సో, ఎంతమందికి తెలుసు మిడిల్‌వేర్స్ అంటే ఏంటి? ఇంటర్‌ఫేసెస్ అంటే ఏంటి? కనెక్టివిటీ అంటే ఏంటి? ఒక థర్డ్ పార్టీ సిస్టమ్స్ కనెక్ట్ చేయడం గాని, నాన్ ఇంటర్ఫేస్ హెచ్‌టిపిఎస్ అన్ గాని. హ్మ్. ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు సపోజ్ డేటా మైగ్రేట్ చేయడానికి అంటే ఒక నాన్ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి అయినా ఎస్ఏపీ సిస్టమ్ నుంచి ఎస్ఏపీ సిస్టమ్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చేసేదాన్ని ఇంటర్ఫేస్ అంటాం సార్. దాన్ని 2 కలిపి మనం నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి గాని, ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీకి గాని డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. ఇంటర్ఫేస్ అంటే. హలో! ఓకే. సారీ. సరిగ్గా వినిపించలేదు. రవి మళ్ళీ. హలో! ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు సపోజ్ వినిపిస్తుందా? నాన్ ఎస్ఏపీ నుంచి అయినా, హలో! ఎస్ఏపీ సిస్టమ్ నుంచి అయినా హలో! హలో! హలో సార్. వినిపిస్తుందా సార్? హలో! హలో. హలో! హలో! వినిపిస్తుందా? ఎస్ సార్. హలో! వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ఓకే. ఓకే. వాయిస్ వినిపించలేదు. హలో! ఇయర్‌ఫోన్స్ పెట్టాను. ఇయర్‌ఫోన్స్ పెట్టాను. వినిపించలేదు. చెప్పు రవి. సారీ. ఓకే. ఇంటర్ఫేస్ అంటే సపోజ్ ఒక నాన్ ఎస్ఏపీ సిస్టమ్ నుంచి అయినా, ఎస్ఏపీ సిస్టమ్ నుంచి ఇంకో ఎస్ఏపీ సిస్టమ్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేసే దానికి యూజ్ చేసే ప్రాసెస్ ఇంటర్ఫేస్ అంటాం సార్. ఒక 2 ఓకే. సిస్టమ్స్‌ని డేటా మైగ్రేషన్స్ యూజ్ చేయడానికి. ఓకే. ఇంకోటి ఏంటి సార్? ఇంకో క్వెషన్. నో. అదే ఇంటర్‌ఫేసెస్ మిడిల్‌వేర్స్ ఇంటర్‌ఫేసెస్ గురించి ఐడియా ఉందా అని అడిగా. ఇంటర్ఫేస్ ఓకే. అయితే ఈ ఐడియా ఉంది సార్ బేసిక్‌గా. హ్మ్. డేటా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చేసే ప్రాసెస్‌ని ఇంటర్ఫేస్ అంటాం. ఓకే. ఓకే. సో, ఇక్కడ చూడండి. నేను ఒక ఆహ్, ఆహ్, ఇక్కడ మనకి 3 బాక్సులున్నాయి. ఓకే. సో, 3 బాక్సులున్నాయి కదా ఇక్కడ. సో, ఇక్కడ నేను చూస్తే నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తున్నా. లెట్స్ సే అస్యూమ్ దట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తున్నా. ఓకే. And at a time, okay, might be I'm also sending the information from here to here, okay, and here to here. ఓకే. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో, నేనేం చేస్తానంటే ఈ పైన ఉన్నదాన్ని హైబ్రిడ్ అనుకుంటున్నా. హైబ్రిడ్ సిస్టమ్ అనుకుంటున్నా. లెట్స్ ఎగ్జాంపుల్ ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఓకే. సో, ఇట్ ఇస్ లైక్ ఏ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఓకే. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ హైబ్రిడ్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఇది ఎస్ఏపీ సిస్టమ్ అనుకుందాం. ఓకే. కనిపిస్తుందా? ఓకేనా? కనిపిస్తుందా? ఓకే. ఓకే. కనిపిస్తుంది. ఓకే. సో, ఎస్ఏపీ సిస్టమ్ ఇది. దెన్ ఇదొచ్చేసరికి ఓకే. సమ్ 3PL అనుకుందాం. 3PLలో సంథింగ్ ఒక 3PL సిస్టమ్ అనుకుందాం. ఓకే. సో, హైబ్రిడ్ అనేది ఒక సిస్టము. ఎస్ఏపీ అనేది అంటే సాఫ్ట్‌వేర్స్ డిఫరెన్స్ అన్నమాట ఇక్కడ. హైబ్రిడ్ సాఫ్ట్‌వేరు, ఎస్ఏపీ సాఫ్ట్‌వేర్, 3PL సాఫ్ట్‌వేర్. ఓకేనా? సో, 3 కూడా డిఫరెంట్. అంటే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ వేర్‌హౌస్. 3PLలో జనరల్‌గా వాడేది వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్‌కి 3PL వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్‌కి వాడతారు. వేర్‌హౌస్ పర్పస్‌కి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ అంటారు. ఓకేనా? లాజిస్టిక్స్. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు జనరల్‌గా వర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనం ఎస్ఏపీ నుంచి హైబ్రిడ్‌కి పంపించడాన్ని అప్ స్ట్రీమింగ్ అంటారు. ఓకే. అండ్ ఎస్ఏపీ నుంచి 3PL పంపించడాన్ని డౌన్ స్ట్రీమింగ్ అంటారు. అంటే కిందకొస్తుంది. ఓకే. సో, కంప్లీట్ ఒక క్లయింట్ యొక్క ప్రాసెస్ తీసుకున్నప్పుడు మనకి ఇట్లాగా ఉందనుకో మ్యాపింగు. డౌన్ స్ట్రీమింగ్, అప్ స్ట్రీమింగ్ అంటారు. ఓకే. అంటే ఏంటంటే, వాళ్ళ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే, ఎస్ఏపీ నుంచి హైబ్రిడ్‌కి డేటా పంపిస్తే ఫైనల్ డేటా. అక్కడ ఏంటంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్ము మన అజియో గానీ, లేకపోతే అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్స్ కానీ, ఓకే. ఈ స్విగ్గీస్ కానీ ఇయన్నీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కదా! సో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనుకున్నాం. ఓకే. సో, ఎక్కడి నుంచి డేటా అక్కడికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి జనరల్‌గా? మన ఎస్ఏపీ నుంచి హైబ్రిడ్‌కి జనరల్‌గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలి?
బేసికల్గా మనకు కావాల్సింది స్టాక్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది అవునా. సో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర, అది స్టాక్ ఇన్ఫర్మేషన్ ఒకటి, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఒకటి, తర్వాత వచ్చేసరికి మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సప్లై ఇన్ఫర్మేషన్ అవసరం లేదు కదా, మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్, స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ దెన్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటే ఆ ప్రైజ్ ఇన్ఫర్మేషన్, అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రైజ్, రా మెటీరియల్స్ కాస్ట్ కాదు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రైజ్. తెలుసా సిఓజిఎస్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్? ఎనీవన్ హ్యావ్ ఐడియా? అంటే ఎంత అమ్ముతామో సో కాస్ట్ ఆఫ్ price. గూడ్స్ సోల్డ్ అంటే ఏంటంటే ఎస్టీకి సంబంధించింది ప్రైజ్. అది ఫైనల్ మనం ఎంత అనుకుని ఎంత అమ్ముతున్నాము, దానిలో ప్రాఫిట్ ఎంత అయ్యింది కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ లో ఉంటుంది కౌంట్. ఓకే, సో సిఓజిఎస్ అంటారు, సిఓజిఎస్ అకౌంట్ అక్కడ. సో కస్టమర్ సేల్ చేసినప్పుడు సిఓజిఎస్ అకౌంట్కి ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో నో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రవి, ధీరజ్, సురేష్, డౌట్ ఉందా ఇక్కడ? అప్ స్ట్రీమింగ్ కి డౌన్ స్ట్రీమింగ్ కి తేడా ఉందా? ఇక్కడ 3PL అనేది డిఫరెంట్ సాఫ్ట్వేర్ సార్. డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇది, ఓకే, హైబ్రిడ్ అంటే అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ సాఫ్ట్వేర్. ఆర్ వెబ్ సర్వీస్. ఏదైనా ఉన్నాయి. సపరేట్ Okay. సిస్టమ్ మన లెక్క ప్రకారం సపరేట్ సిస్టమ్ కి డేటా పంపిస్తాం అంటే. ఓకే, అది అంటే ఆన్లైన్ కింద ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ అయినా ఉన్నాయి. ఓకే రైట్. ఓకే ఓకే సార్ ఎస్ఏపి ఆ. నుంచి హైబ్రిడ్ కి అయితే అప్ స్ట్రీమింగ్ అన్నారు. సేమ్ ఇంకా Hmm. హైబ్రిడ్ నుంచి ఎస్ఏపి కూడా అప్ స్ట్రీమింగ్ అంటున్నాం సార్. హైబ్రిడ్ లెవెల్లో వాళ్ళకి డౌన్ స్ట్రీమింగ్ అవుతుంది. మనకి మామూలు డేటా మనం పంపించేదాన్ని, మన లాంగ్వేజ్ లో మనం పంపించేదాన్ని అప్ స్ట్రీమింగ్, డౌన్ స్ట్రీమింగ్ అంటాం. అంటే ఓకే, రెఫరెన్స్ Ah. మనం తీసుకోవాలి ఎస్ఏపి. మనం అంటే వర్డ్ వాడదాం అనమాట. అప్ స్ట్రీమింగ్ అంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి, అప్ స్ట్రీమింగ్ అంటే ఇట్స్ గోయింగ్ టు ది అదర్ సిస్టమ్ విచ్ ఈస్ ద హయ్యర్ లెవెల్, టాప్ లెవెల్. ఓకే, ఓకే అంటే హైబ్రిడ్ ఇస్ ద లాస్ట్ ప్లాట్ఫామ్ దే ఆర్ యూజింగ్ ఫర్ కస్టమర్ సేల్స్. ఓకే, టీపీఎల్ అనేసరికి డౌన్ స్ట్రీమ్. ఓకే, సో ఇట్లాగా Okay, ఈ కేసెస్లో ఎలా ఉంటుందంటే జనరల్గా టీపీఎల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎస్ఏపీలోకి వస్తుంది, ఎస్ఏపీ నుంచి మళ్ళీ హైబ్రిడ్కి వెళ్తుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎస్ఏపీ నుంచి డైరెక్ట్గా, సారీ ఇక్కడ నుంచి హైబ్రిడ్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యిందనుకో, ఇన్ కేస్ ఇక్కడ నుంచి హైబ్రిడ్ నుంచి డైరెక్ట్గా మనకి టీపీఎల్ కనెక్ట్ అయిందనుకో, ఇన్ దట్ కేస్ మనకి ఎస్ఏపీతో అవసరం ఉండదు, స్టాక్ ఇన్ఫర్మేషన్ పంపించగలరు. ఎందుకంటే టీపీఎల్ లెవెల్లో స్టాక్ ఉంటుంది, లాజిస్టిక్స్ లెవెల్లో స్టాక్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది అనుకో. ఓకే, టీపీఎల్ నుంచి హైబ్రిడ్కి, హైబ్రిడ్ నుంచి టీపీఎల్కి వెళ్తుంది అనుకో, అప్పుడు స్టాక్ ఇన్ఫర్మేషన్ పంపించక్కర్లే. కానీ ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలి? ఎస్ఏపీ నుంచి హైబ్రిడ్కి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. ప్రైజ్ ఇన్ఫర్మేషన్ మన ఎస్ఏపీలో ఉంటుంది, ఫినాన్షియల్ రిలేటెడ్. అలాగే కాకుండా హైబ్రిడ్ నుంచి నాకే ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఇన్పుట్స్ వస్తాయి, స్టాక్ క్వారీస్ ఇన్పుట్స్ వస్తాయి. ఆ, Like, ఈ ఏ హైబ్రిడ్ లెవెల్లో మెటీరియల్ ఏం కావాలి? జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ Stock హైబ్రిడ్ status. లెవెల్లో ఏం చెప్పాను? అసలు హైబ్రిడ్ లెవెల్లో ఏం స్టాక్ జరుగుతుంది? క్వారీస్ వస్తాయి. అసలు హైబ్రిడ్ సిస్టంలో ఏం జరుగుతుంది? స్టాక్ క్వైరీస్, Stock and- మెటీరియల్ క్వైరీస్ వస్తాయి. ఫైనల్ స్టేజ్ అని చెప్పా, అంటే ఏంటి? ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పా. ఆన్లైన్ ప్లాట్ఫామ్ దేనికి? నువ్వేం చేస్తావు? అమెజాన్ Stocks. ఓపెన్ చేసి లైక్ అవుట్పుట్ పర్చేస్ చేసుకున్నాం చూడటానికి, సార్. Hmm? స్టాక్ ఎంత ఉంది, Output. మెటీరియల్ Online అవుట్పుట్ platform లో- చూడటానికి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఏం చేస్తారు? అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ ఏం చేస్తారు? పర్చేసింగ్ చేస్తాం సార్. సెల్లింగ్ సార్. సెల్లింగ్ చేస్తాం, పర్చేసింగ్ సెల్లింగ్ Selling. చేస్తాం, Selling and కస్టమర్ purchasing. సేల్స్ చేస్తాం, Purchasing. కస్టమర్ Purchasing పర్చేసింగ్ చేస్తాం చేయము, పర్చేసింగ్ చేయము Purchasing హైబ్రిడ్ లో. చేస్తాం. అది వేరే Okay. ప్లాట్ఫామ్, అది వేరే అవుతుంది. నేను హై లెవెల్ అని చెప్పి, అదే సరే నీ లాంగ్వేజ్ లో ఏంటంటే నువ్వు అది కూడా అనుకోవచ్చు, పర్చేసింగ్ చేసే సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను హై లెవెల్, టాప్ లెవెల్ అని చెప్పా, కస్టమర్ సేల్స్ అని చెప్పా కాబట్టి, సో కస్టమర్ సేల్స్ లో Okay. అది అక్కడ సేల్స్ ఆర్డర్స్ వస్తాయి. సేల్స్ ఆర్డర్స్ కస్టమర్ ఆర్డర్ చేస్తారు, ఆ కస్టమర్ ఆర్డర్స్ ఇక్కడ రిప్లికేట్ అయ్యి ఎస్ఏపీలో అప్డేట్ అవుతాయి. అప్డేట్ అవ్వాలా అవ్వకూడదా? అవ్వాలి సార్, అవ్వాలి. అవ్వాలి కదా. దాని అవ్వాలి ప్రకారం కదా మనం డెలివరీస్ క్రియేట్ చేస్తాము, డెలివరీస్ క్రియేట్ చేసి ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి జనరేట్ చేస్తాము, అవునా? సో హైబ్రిడ్ నుంచి మనకు వచ్చేటప్పుడు కస్టమర్ ఆర్డర్స్, మన నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మెటీరియల్ ఇన్ఫర్మేషన్, తర్వాత డెలివరీ స్టాటస్, డెలివరీ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్ఏపీ నుంచి మన ట్రాన్స్పోర్టేషన్ జరుగుద్ది, తర్వాత ప్యాకింగ్ జరుగుద్ది, పికింగ్ జరుగుద్ది. స్టాటస్ కూడా ఆన్లైన్లో ఎలా వస్తుంది ప్లాట్ఫామ్లోకి?
మన ఎస్ఏపీ నుంచి పంపిస్తుంది కదా స్టేటస్ అక్కడ అప్డేట్ అయ్యేది. ఎస్ సార్. ఓకేనా? అర్థమైందా? సో మన నుంచి పంపించడం ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి డేటా కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్ ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఐ కెన్ గో హెడ్ అవునా? సో అట్లాగే ఇంకొక ప్లాట్ఫామ్ చూద్దాం. ఓకే, సపోజ్ ఇంకొక ప్లాట్ఫామ్ ఉందనుకో. ఓకే, సపోజ్ లెట్స్ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఉందనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎంఐఐ అనుకో, దీన్ని ఎంఐఐ అనుకో, ఎంఐఐ. ఓకే, సో ఇది ఎంఐఐ అనేది బేసికల్గా దేనికి వాడుతారంటే ప్రొడక్షన్ ఆర్డర్స్ కోసం చేస్తారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కోసం చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇంటర్ఫేస్ అన్నమాట ఇది. ఓకే, సో ఎంఐఐ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చేస్తారు. ఓకే, క్లియరా? ఓకే సార్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతాయంటే నాకు ఇక్కడ ఎలా కస్టమర్ ఆర్డర్స్ వస్తున్నాయి, మనం డెలివరీ స్టాటస్లో ఎలా అప్డేట్ చేస్తున్నాము, ఏ మెటీరియల్ స్టాక్ ఉంది ఏంటి అనేది పంపిస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఎంఐఐలో ఏం జరుగుతుంది అంటే ప్రొడక్షన్ ఆర్డర్స్, ఇక్కడ ఒక రిక్వైర్మెంట్ జనరేట్ అయిన తర్వాత, అంటే ఎంఆర్పి జనరేట్ అయిన తర్వాత, ప్లానింగ్ జనరేట్ అయిన తర్వాత, ఆ ప్లానింగ్ జనరేట్ అయిన తర్వాత ఎంఐఐలో ఇట్ విల్ బి కన్వర్టెడ్ అది ప్రొడక్షన్ ఆర్డర్ కదా. ఎందుకంటే రా మెటీరియల్స్కి అయితే నేను ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఐ కెన్ గో టు ద వెండర్‌నా? అంటే పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తాను. మన రా మెటీరియల్స్‌కైతే. అంటే ఫినిష్డ్ గూడ్స్‌కైతే ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ అవుద్ది. ప్లాన్ ఆర్డర్ నుంచి ప్రొడక్షన్ ఆర్డర్ జనరేట్ అవుతది. సో ఇక్కడ ఏమవుద్దంటే ఈ ప్లాన్ ఆర్డర్స్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఇది ప్లాన్ ఆర్డర్‌లో ఎళ్లి ఇక్కడ రిప్లికేట్ అవుద్ది. రిప్లికేషన్. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి సిస్టమ్‌కి, ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్‌కి రిప్లికేషన్ జరుగుద్ది. ఓకే, సో ఇక్కడ ఏమవుద్దంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్, అంటే ఏ ప్లాన్ ఆర్డర్ ఉంటుందో అది ఇక్కడికెళ్ళి ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. నా దగ్గర ఈ ప్లాన్ ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రొడక్షన్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జీఆర్ చేసిన తర్వాత జీఆర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అప్డేట్ అవుద్ది. ఓకే, విత్ ఇన్వెంటరీతో. ఎందుకంటే జీఆర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలి మనకి? ఎందుకంటే మన స్టాక్ అప్డేట్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనకి FT ప్రోడక్ట్ వచ్చింది కదా, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇది జనరల్‌గా వాడేది మన ప్రొడక్షన్ ఆర్డర్స్‌కి వాటికి వాడతారు. 3PL అనేది వేర్ హౌసెస్ కోసం వాడతారు. అండ్ హైబ్రిడ్స్ సమ్ అదర్ ప్లాట్‌ఫామ్స్, చాలా ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఓకే, నంబర్ ఆఫ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఓకే, అయన్నీ కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వాడతారు. ఓకే, సో ఈ డౌన్ స్ట్రీమింగ్, అప్ స్ట్రీమింగ్, ఓకే, డేటా. ఓకే, అట్లాగే ఇన్ కేస్ నీకు ఎస్ఏపీ టు ఎస్ఏపీ కూడా ఉంటాయి. ఏముంటాయి ఎస్ఏపీ టు ఎస్ఏపీ? ఓకే, ఐడియా ఉందా? ఎస్ఏపీ టు ఎస్ఏపీ ఏమైనా ఒక సిస్టమ్ చెప్పండి. ఇక్కడ పెట్టా, వేరే మిడిల్‌లో పెట్టా. ఈడబ్ల్యూఎం ఫ్యూరీ హానా ఫ్యూరీ ఫ్యూరీ డబ్ల్యూఎంఎస్ ఇట్లా ఉన్నా సార్. కాదు. హానా అనేది ఎస్ఏపీ సిస్టము. మళ్ళీ నువ్వు ఇంక దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని థర్డ్ పార్టీ సిస్టమ్ అంటావేంటి? ఫ్యూరీ సార్. ఫ్యూరీ అప్లికేషను అది కాదు. అది ఎట్లా అవుతది? దానిలో పార్ట్ అంటే ఎక్స్టెండెడ్ ఈడబ్ల్యూఎం సిస్టమ్స్. ఈడబ్ల్యూఎం సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. కరెక్ట్, ఈడబ్ల్యూఎం సిస్టమ్. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. సో ఎస్ఏపీ కార్ ఉందనుకో, రిటైల్ ఇండస్ట్రీలో ఎస్ఏపీ కార్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎస్ఏపీ కారు. ఓకే, సో ఎస్ఏపీ కారు నుంచి ఎస్ఏపీ కారుకి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. ఎస్ఏపీ కారు నుంచి హైబ్రిడ్ పాస్ అయింది. ఇట్లాగే నువ్వు అన్నట్లు ఈడబ్ల్యూఎం సిస్టమ్ ఉందనుకో, ఇక్కడ నేను ఆల్రెడీ ఎలాస్టిక్స్ వాడుతున్నాం కాబట్టి ఈడబ్ల్యూఎం ఉండకపోవచ్చు. బట్ కొన్ని కేసెస్‌లో ఈడబ్ల్యూఎం వాడాలనుకుంటే వాడుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. సో ఇన్ దిస్ కేస్ అక్కడ ఏమవుద్దంటే ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎం సిస్టమ్ ఉండొచ్చు. ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఇది. ఓకే, సో అట్లాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతది. ఓకే, ఇంకేమున్నాయి? ఇంకేం వాడొచ్చు? ఏపీఓ వాడొచ్చు, ప్లానింగ్. ఓకే, అడ్వాన్స్డ్ ప్లానింగ్ ఆప్టిమైజేషన్, ఏపీఓ. ఓకే, ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం వాడొచ్చు, ఎస్ఏపీ హెచ్సిఎం కూడా వాడొచ్చు కావాలంటే. ఓకే, సో అట్లాగా టీఎంఎస్ వాడొచ్చు, ఎస్సీఎం డేటా సార్, మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్. టీఎంఎస్ వాడొచ్చు, టీఎం ఎస్సిఎం కూడా కూడా వస్తుంది సార్. హ్మ్. టీఎం కూడా రావచ్చు కదా సార్. అంటే ఇప్పుడు ఆర్డర్స్ టీఎం మల్టిపుల్ ఆర్డర్స్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ జనరల్‌గా ఏంటంటే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం టు ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎం టు ట్రాన్స్పోర్ట్ సెపరేట్‌గా ఉందనుకో, అది కూడా వాడుకోవచ్చు కావాలంటే టీఎంకి.
సో అది కూడా వాడుకోవచ్చు. ఓకే. సో ఎస్ఏపీ టు ఎస్ఏపీ, ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ కూడా జరుగుతాయి. ఓకే. చాలా సిస్టమ్స్ ఉంటాయి. సరే ఇదంతా అయింది బాగానే ఉంది. ఈ కనెక్టివిటీస్ ఎన్నో ఉన్నాయి, థర్డ్ పార్టీలు అని ఉన్నాయి. సో వేర్ ఈజ్ ద మిడిల్ వేర్ పాయింట్? అంటే ఇది డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే 3PLకి వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఎస్ఏపీకి వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. అంటే ఏంటంటే నా దాంట్లో నేను డేటా టేబుల్లో అప్డేట్ చేయాలి అనుకో, డేటా టేబుల్లో అప్డేట్ చేస్తేనే సిస్టమ్ విల్ అండర్స్టాండ్, డేటాబేస్ టేబుల్లో అప్డేట్ చేస్తేనే సిస్టమ్ విల్ అండర్స్టాండ్ దాట్ ఓకే ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి, ఇది క్రియేట్ చేయాలని చెప్పి నా లాంగ్వేజ్లో నాకు తెలుస్తుంది. అదే హైబ్రిడ్కి ఉన్నానుకో, హైబ్రిడ్కి మేబీ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉండొచ్చు. ఓకే. ఓకే. సో ఇట్లా డిఫరెంట్ కన్వర్సెస్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే 3PL ఉందనుకో, ఫ్లాట్ ఫైల్ రీడ్ చేసే కెపాసిటీ లేదనుకో, లెట్స్ ఎగ్జాంపుల్. ఓకే. అప్పుడు ఏం చేస్తది, నేను నా ఎస్ఏపీలో నేను ఫ్లాట్ ఫైల్ పెట్టాననుకో, అదేం చేస్తది, ఫ్లాట్ ఫైల్ నుంచి డేటా తెచ్చుకొని XML ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకొని XML నుంచి 3PLకి డేటా పంపిస్తది. అంటే థర్డ్ పార్టీ సిస్టమ్ ఎట్లా ఏ లాంగ్వేజ్ అయితే ఏ డేటానైతే రీడ్ చేయగలదో దానిలో కన్వర్ట్ చేసి దాన్ని అక్కడ ప్రెజెంట్ చేస్తాం. ఓకే. క్లియరా? ఓకే. సో మిడిల్ వేర్ ఏం చేస్తదంటే వాట్ మిడిల్ వేర్ దెన్? మిడిల్ వేర్ ఏం చేస్తది? Converts the data to required format. సో డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్‌కి పంపించి ఓకే. ఆ సిస్టమ్ అక్కడి నుంచి ఇక్కడ పంపించి మిడిల్ వేర్ డేటా అక్కడ నుంచి అక్కడి నుంచి కన్వర్ట్ చేస్తారన్నమాట. ఏ లాంగ్వేజ్‌లో కావాలనేది కన్వర్ట్ చేస్తారన్నమాట. 1 మినిట్. ఓకే. సో మిడిల్ వేర్స్ ఓకే. మిడిల్ వేర్ ఏంటి? టూల్ అన్నమాట. అది కూడా ఒక టూల్. ఇట్స్ ఇన్‌బిల్ట్ విత్ ఇన్ ద ఒక థర్డ్ పార్టీ సిస్టమ్స్‌కి వాటికి మిడిల్‌లో ఉంటాయన్నమాట. సో వాటిలో ఏంటంటే ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్‌కి, ఆ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్‌కి, అంటే థర్డ్ పార్టీ వెబ్ ఛానెల్స్ ఉన్నాయనుకో దానికి ఓకే. ఇట్లా డిఫరెంట్ సిస్టమ్స్‌కి మిడిల్ వేర్స్ పంపించేస్తాయన్నమాట. ఓకేనా? క్లియరా? సో Yeah. మనం జనరల్‌గా ఎలాంటి డేటాస్‌ని పంపిస్తాం? అన్ని రకాలుగా పంపించొచ్చు మన దగ్గర నుంచి. సో మిడిల్ వేర్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఏమేమి మిడిల్ వేర్స్ ఉన్నాయి జనరల్‌గా? 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎస్ఏపీ మిడిల్ వేర్ ఎవరికైనా తెలుసా? Like NetWeaver అలాంటిదా? EDA. ప్రాసెస్ ఇంటిగ్రేషన్. ఎస్ఏపీ పిఐపిఓ అని ఉంటది. ఓకే. సో పిఐపిఓ అనేది ఇట్స్ కన్వర్టర్ అన్నమాట. అంటే మన ఎస్ఏపీ నుంచి డేటా కన్వర్ట్ చేసి వాళ్ళకి ఏ ఫార్మాట్‌లో కావాలో ఆ ఫార్మాట్‌లో పంపిస్తది. ఓకే. సో పిఐపిఓ. సో అన్ని మన థర్డ్ పార్టీ మిడిల్ వేర్‌కే వెళ్ళాలని రూల్ లేదు. పిఐపిఓ అన్నా సరే పిఐపిఓలో సిస్టమ్ ఏం చేస్తదంటే మన ఎస్ఏపీ నుంచి డేటా తెచ్చి వాళ్ళకి ఏ కన్వర్షన్ అంటే XML ఫార్మాట్ కావాలో, ఏ ఫార్మాట్ కావాలో చెప్పి ఆ ఫార్మాట్ కన్వర్ట్ చేసి అది పుష్ చేస్తదన్నమాట. పిఐపిఓ కూడా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పిఐ? Process integration. ప్రాసెస్ ఇంటిగ్రేషన్. సో దాన్ని ఇంకొక పేరు కూడా ఉంటది. ఎక్స్‌చేంజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎక్స్ఐ అంటారు. ఎక్స్ఏపీ ఎస్ఐ. ఎక్స్ఐ. Okay. ఎక్స్‌చేంజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఓకే. సో దేనికి ఇది కమ్యూనికేషన్ చేయడం అన్నమాట. ఒక్కొక్క ఎస్ఏపీ సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపీ థర్డ్ పార్టీ సిస్టమ్‌కి డేటా కన్వర్ట్ చేయడానికి, కమ్యూనికేషన్ పంపించడానికి ఉపయోగపడుద్దన్నమాట. ఓకేనా? ఓకే. ఎట్లా పనిచేస్తదంటే బికాజ్ అది లోపల అబాప్, జావా స్టాక్స్ అంటే వాళ్ళ లోపల ఎలా బేస్ చేసుకొని పనిచేస్తదంటే పిఐపిఓలో మన అబాప్, జావా స్టాక్ అంటే వాళ్ళ లాజిక్ రాసుకొని ఓకే. పంపిస్తారు అడాప్టర్స్. ఆ కన్వర్షన్‌లో దాన్ని బేస్ చేసుకొని ఓకే. అది పంపిస్తది. సో అది మనకు టెక్నికల్ అవసరం లేదు. ఓకే. అండ్ పిఓ అంటే ఏంటి? పిఐపిఓ 2 పిఐ అన్నా, పిఓ అన్నా ఓకే. బోత్ ఆర్ కమ్యూనికేషన్‌కి సంబంధించినయే. ఓకే. సో పిఓ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్. ఓకే. సో
రాస్తాను ఇక్కడ. పిఏ అంటే ప్రాసెస్ ఇంటిగ్రేషన్, పిఓ అంటే ప్రాసెస్ ఆర్కెస్ట్రేషన్ అన్నమాట. ఓకే. సో ఇది కూడా ఏంటంటే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అన్నమాట. దీనిలో కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. బిల్డింగ్ బ్లాక్స్ లైక్ పిఐ అని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఎట్లా అంటే ప్రతిసారి కూడా మారిపోతూ ఉంటాయి. ఈ ఎట్లా అంటే పిఐ టెక్నాలజీ మారుతుంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఎట్లా అంటే పిఐ వాడేవారు, పిఆర్ విత్ ఎక్స్ఐ అన్నమాట. పిఐని విత్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో యూటిలైజ్ చేసుకుని చేసేవారు. తర్వాత ఏంటంటే పిఓ వాడడం మొదలుపెట్టారు. ఎస్ఏపి పిఓలో ఇన్బిల్ట్ అన్నమాట, ఇంక్లూడింగ్ పిఐతో వస్తుందన్నమాట పిఓలో. ఓకే. సో అట్లా కాకుండా చాలా వచ్చినాయి. ఓకే. బీపీఎం, బీఆర్ఎం చాలా ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఏపీఐ ఇప్పుడు ఎస్ఏపి వచ్చినాయి. సో ఇట్లా చాలా చాలా వచ్చినాయి అన్నమాట. ఓకే. సో డిఫరెంట్ ఎప్పటికప్పుడు మారిపోవడం ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సిపిఐ ఒకటి ఉంది. వాట్ ఈస్ ద సిపిఐ? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఇది యాక్చువల్గా క్లౌడ్కి విత్ క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ టూల్స్ అన్నమాట. ఓకే. సో ఎస్4 హనాలో మనం ఎస్4 హనాలో ఎక్కువ చూస్తూ ఉంటాం సిపిఐ. ఇది కొత్త టెక్నాలజీ వచ్చి సిపిఐ అన్నమాట. ఎవరైనా చూసారు ఎప్పుడైనా సిపిఐ? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇది హానా స్ట్రాటజీ మీద వర్క్ అవుద్ది. మిడిల్ వేర్ విత్ ఇన్ ఎస్ఏపి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. అంటే మనకి ఇప్పుడు క్లౌడ్ సర్వర్స్, ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఉంటాయని చెప్పా కదా. మనకి మోస్ట్లీ అన్ని క్లయింట్స్ కూడా క్లౌడ్స్లోకి వెళ్తున్నాయి కదా. సో సిపిఐ అనేది ఏంటంటే క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్స్, క్లౌడ్ అప్లికేషన్స్ అన్ని కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. క్లౌడ్ అండ్ ఆన్ ప్రిమిసెస్ టూల్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్తున్నాను. ఓకే. సో నాన్ ఎస్ఏపి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా ఎస్ఏపి చెప్పుకున్నాం కదా. పిఐ, పిఓ అని చెప్పి పిఐ చెప్పాను, పిఓ చెప్పి ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను, తర్వాత సిపిఐ చెప్పాను. ఓకే. సో ఇట్లా కొన్ని మనకి మిడిల్ వేర్స్ ఉన్నాయని చెప్పాను ఎస్ఏపిలో. ఓకే. నాన్ ఎస్ఏపి ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? ఎవరైనా నాన్ ఎస్ఏపి మిడిల్ వేర్స్ ఏమైనా ఉన్నాయా తెలుసా? మ్యూల్ సాఫ్ట్ అని ఒకటి ఉంటుంది. మ్యూల్ సాఫ్ట్ అనేది ఐడియా ఉందా ఎవరికైనా? ఐడియా ఉంది. మర్చిపోతే ఎట్లా చెప్పు. ఎగ్జాంపుల్స్ అలాంటివి చెప్పినప్పుడే కొంచెం ఎగ్జామ్స్ మన ఇంటర్వ్యూస్లో కొంచెం వాళ్ళకి ఓకే ఎక్కడెక్కడే చేశాడులే ఇతను అనుకుంటారు. చెప్పలే ఇంకో ఓకే. మళ్ళీ ఓకే మిడిల్ వేర్స్ ఏం అంటే తెలీదు చెప్పొచ్చా అనుకుంటారు. చెప్పకూడదా అనేది చెప్పాలి. ఎందుకు చెప్పకూడదు? వై నాట్? ఇదొక ఓకే. ఓకేనా. చాలా ఓకే. ఉంటాయి. ఓకే. టిప్ Cloud సాఫ్ట్ ఏదో ఉంటాయి సార్. ఉమ్, టిప్కో మ్యూల్ సాఫ్ట్ ఇవన్నీ మిడిల్ వేర్ టిప్కో సాఫ్ట్వేర్. మిడిల్ వేర్స్ చాలా ఉంటాయి. సో మ్యూల్ సాఫ్ట్ ఒకటి కూడా బాగా పాపులర్ అయిన మిడిల్ వేర్ అన్నమాట. ఓకే. సో అట్లాగా చాలా ఉన్నాయి. ఓకే. మిడిల్ వేర్స్ చాలా ఉంటాయి. ఓకే. ఎంఐ ఎంఐ ఏంటి సార్ అది ఫుల్ ఫామ్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినది. ఓకే. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేషన్ అదేనా సార్? అదే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఇంటిగ్రేషన్ అండ్ ఇంటెలిజెన్స్. ఓకే. సో ఎంఎఫ్ఎస్. ఓకే. కొన్ని పిఎల్సీస్ అంటే ఈడబ్ల్యూఎం సిస్టంలో మాట్లాడుకుంటే మనకి పిఎల్సీస్ ఉంటాయి. ఓకే. పిఎల్సీ అంటే మన టెలిగ్రామ్స్ పిఎల్సీస్ ఏంటంటే కన్వేయర్స్ని మూవ్మెంట్ చేయడము, తర్వాత క్రేన్స్ యూజ్ చేస్తారు కదా. క్రేన్ మూవ్మెంట్స్ ఇప్పుడు చూడు పెద్ద ఇండస్ట్రీలోకి వెళ్తే ఈడబ్ల్యూఎంలో వేర్హౌస్ మేనేజ్మెంట్లో ఈ క్రేన్ మూవ్ కాలేదనుకో, సో క్రేన్ ప్యాలెట్స్ మూవ్ అవ్వు. ఓకే. సో పిఎల్సీ అలాంటప్పుడు ఏంటంటే పిఎల్సీ ఛానల్స్ అంటే థర్డ్ పార్టీ సిస్టమ్ ఏంటంటే పిఎల్సీ ఛానల్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే పిఎల్సీ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా లేదా ఓకే అని చెప్పి చూస్తారు. సో ఇక్కడ ఏంటి క్రేన్స్ మూమెంట్ బాగా జరుగుతున్నాయా, కన్వేయర్స్ మూమెంట్ బాగా జరుగుతున్నాయా. ఓకే. మనకి ఎందుకు కావాలి పిఎల్సీస్? మన కన్వేయర్స్ ఎందుకు కావాలి? అంటే లైక్ ప్యాలెట్ వైజ్ Order. ఎంత ఏ ఏ ఏ వెహికల్ వచ్చి పిక్ చేసుకోవాలో ముందే డిఫైన్ చేస్తాం.
సో, అది ట్రాన్స్‌పోర్టేషన్‌కి లింక్ అప్ కూడా ఉంటది. అంటే ఏంటి లోడింగ్, అన్‌లోడింగ్ పికప్ కూడా ఉంటది. ఇంకా ఇందులో రీడర్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నేను పికింగ్ చేసుకుంటున్నా. ఒక బిన్ నుంచి పిక్ చేసుకుంటున్నా స్టాక్. పిక్ చేసుకొని ఆ స్టాక్‌ని మన మళ్ళీ మూవ్‌మెంట్ చేసి పర్టిక్యులర్ బిన్‌కి అంటే పర్టిక్యులర్ వేర్‌హౌస్‌కి తీసుకొస్తున్నా. పర్టిక్యులర్ వర్క్‌షాప్‌కి తీసుకొస్తున్నా. వర్క్‌షాప్ తీసుకొచ్చి అక్కడ వాళ్ళేం చేస్తారు ప్యాకింగ్ చేస్తారు. ప్యాకింగ్ చేసి దానికి బార్ కోడింగ్ స్కానర్స్, రీడర్స్ అని బార్‌కోడ్ అటాచ్‌మెంట్ చేస్తారు. బార్‌కోడ్ అటాచ్‌మెంట్ చేసి స్టిక్కర్స్ దాని మళ్ళీ మూవ్‌మెంట్ అవుతాయి. మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. అది మళ్ళీ నెక్స్ట్ ప్లేస్‌కి మూవ్ అవుతది. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు ఆన్ టాప్ ఆఫ్ దట్ ప్యాలెట్స్‌లో ఫిట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ లక్ష మొబైల్స్ ఉన్నాయనుకో మొబైల్ ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ వస్తది. మొబైల్‌ని ఒక బాక్స్‌లో ప్యాక్ చేస్తారు. బాక్స్‌లో ప్యాక్ చేసి అదేం చేస్తది ప్యాలెట్‌లోకెళ్తది. ప్యాలెట్‌లో ఒక 10, 20 బాక్సెస్ పెడతారు. దాన్ని మళ్ళీ సీలేస్తారు. దానికో ప్యాకింగ్ ఉంటది. సో, ఇట్లాగా ఒక కంప్లీట్‌గా ఆటోమేషన్ ప్రాసెస్‌లో వాడినప్పుడు ఈ ఎంఎఫ్ఎస్ ఓకే. పీఎల్‌సీస్ సంబంధించి ఉంటాయి. ఓకే. సో, వీటిని ఈడబ్ల్యూఎం పీఎల్‌సీ ఇంటిగ్రేషన్స్ మనం జనరల్‌గా ఎంఎఫ్ఎస్ వాడతాం. ఓకే. సో, అదంతా కూడా ఈడబ్ల్యూఎం సంబంధించింది. జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను. ఓకే. ఎంఎఫ్ఎస్ అంటేనే మెటీరియల్ ఫ్లో సిస్టమ్. ఓకేనా? పీఎల్‌సీ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్. ప్రోగ్రామబుల్ యెస్ సార్. ఓకే. కంట్రోలర్స్. ఓకే. సో, జనరల్‌గా ఈడబ్ల్యూఎం ఎవరైనా చేసుంటే వాళ్ళకి ఐడియా వస్తది. జస్ట్ గివింగ్ ద ఎగ్జాంపుల్. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మీకు మన ఎంఎం నుంచి ఈడబ్ల్యూఎంకి ఏదైనా డేటా పాస్ చేయాల్సొస్తే మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పాను. ఆటోమేషన్ ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతది ఏంటని. సో, సో, ఇక్కడ జనరల్‌గా మన కంపెనీస్‌లో ఎట్లా మాట్లాడుకుంటారంటే ఏమేమి గ్రూప్స్ కనెక్ట్ అవుతాయి. ఇన్ కేస్ ఏదైనా ఒక థర్డ్ పార్టీ కనెక్ట్ కాలేదనుకో, ఏదైనా సిస్టమ్ డేటా ఫ్లో అవ్వట్లేదనుకో, జనరల్‌గా ఏమేమి సిస్టమ్స్ కనెక్ట్ అవుతాయి జనరల్‌గా అంటే ఓకే. వాళ్ళు ఐపీ అడ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ఐపీ అడ్రెస్ ఎందుకంటే మన ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ డేటా ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతుందా లేదా? వర్క్ అవుతుందా లేదా? ఏదైనా సిగ్నల్స్ ప్రాబ్లమా? ఐపీ కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా? అదొకటి చూస్తారు. టెల్‌నెట్ అన్నమాట. టెల్‌నెట్ కనెక్ట్ అవుతుందో లేదో చూస్తారు. ఓకే. దెన్ ఇంకొకటి వచ్చేసరికి ఆహ్, వీళ్ళ ఎక్కువ ఉంటారు. ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళుంటారు. ఓకే. సెక్యూరిటీకి అంటే నెట్వర్క్ చెక్ చేస్తారు. సో, ఈ సెక్యూరిటీ వేరు, ఆ సెక్యూరిటీ వేరు. ఈ సెక్యూరిటీ వాళ్ళు నెట్వర్క్‌కి సంబంధించిన వాళ్ళుంటారు. ఆ నెట్వర్క్ వాళ్ళు ఏం చేస్తారంటే నెట్వర్క్‌లో ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నాయా? ఇంకా ఫైర్ వాల్స్ ఏమన్నా డిస్టర్బ్ అయినాయా? ఓకే. ఆహ్, ఈ ఫైర్ వాల్స్ ఎక్కడైనా డౌన్ అయిందా? లేకపోతే ఈ ఆహ్, లా మన వేర్‌హౌస్‌లో ఎక్కడైనా సిగ్నల్స్ వేర్‌హౌస్ అది వైఫై ఏమన్నా డౌన్ ఉందా? నెట్వర్క్ ఏమైనా డౌన్ ఉందా? ఎట్లా ఉంది సిగ్నల్స్? ఏంటి ఇంపాక్ట్ అయినాయి అని కూడా వాళ్ళు చూస్తారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే నెట్వర్క్ డౌన్ వల్ల పీఎల్‌సీస్ కనెక్ట్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ సిస్టమ్ గాని డౌన్ అవ్వడం గాని ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో, ఈ వర్డ్స్ ఎందుకు చెప్తున్నా అంటే రేపొద్దున మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. చెప్ ఎప్పుడైనా మీకు చెప్పడానికి ఉపయోగపడతాయి ఎప్పుడైనా. ఓకే. క్లియరా? యాహ్! ఓకే సార్. ఎనీథింగ్? ఓకే. సో, మ్యూల్సాఫ్ట్ ఏం చేస్తదంటే మ్యూల్సాఫ్ట్ ముందు ఎస్ఏపీ నుంచి డేటా కలెక్ట్ చేసి దాని నుంచి ఎస్ఏపీ నుంచి నాన్ ఎస్ఏపీ సిస్టమ్‌కి డేటా ఫుల్ చేస్తదన్నమాట. ఓకేనా? సో, జనరల్‌గా మ్యూల్సాఫ్ట్ రిటైల్ ఇండస్ట్రీలో వాటిలో వాడతారు. అట్లాగే ఎస్ఏపీ కార్ అనేది అప్ స్ట్రీమింగ్. ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీ కార్‌కెళ్తది. ఎస్ఏపీ కార్ కూడా రిటైల్‌లో వాడతారు. ఏఎస్ రిటైల్‌లో. ఓకే. ఓకే. క్లియరా? అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? కారా? కారు దీనికి సంబంధించింది. ఏంటి మనకి ఇప్పుడు నీకు గార్మెంట్స్‌లో ఏమైనా ఐడియా ఉందా? ఏమైనా టెర్మినాలజీ ఐడియా ఉందా? 4 టెర్మినాలజీలు ఉంటాయి. ఆహా! లేదు సార్. కస్టమర్ యాక్టివిటీ రిపాజిటరీ. కస్టమర్ యాక్టివిటీ. రిపాజిటరీ. ఆహా! ఓకే సార్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తాడంటే పాస్ డేటా ఉంటది. పాస్ డేటా అంటే పాయింట్ ఆఫ్ సేల్ డేటా అన్నమాట. పాస్ సేల్ డేటాని ఓకే. సో, పాయింట్ ఆఫ్ సేల్ డేటా ఎక్కువ ఐఎస్ రిటైల్‌లో ఆ టెర్మినాలజీ వాడతారు. ఓకే. పాయింట్ ఆఫ్ సేల్. ఇక్కడ మనకి ఒక వేర్‌హౌస్‌లో ఉంటాయి. జనరల్‌గా ఎవరి కంపెనీలో అయినా 1, 2, 4, 5 వేర్‌హౌస్‌లు ఉంటాయి. కానీ వాళ్ళేంటంటే ప్రతి స్టోర్‌ని కూడా ఒక వేర్‌హౌస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. పాయింట్ ఆఫ్ సేల్స్‌ని ఇక్కడ స్టాక్ స్టోర్ చేస్తారు కదా!
ఒక సేల్ Hmm. పాయింట్ ఉందంటే సేల్ పాయింట్లో కూడా స్టాక్ స్టోర్ చేసి ఉంటుంది కదా. ఓకే, సో లైవ్ డేటా క్యాప్చర్ చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్స్ నుంచి ఓకే డిఫరెంట్ అంటే మళ్ళీ పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గర కూడా థర్డ్ పార్టీ సిస్టమ్స్ వాడతారు వాళ్ళు. ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కదా. ఇప్పుడు హైబ్రిడ్ ఉందనుకో, హైబ్రిడ్ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనుకో, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు అక్కడ వాడతారు. అంటే ఫ్రంట్ అండ్ సిస్టంలో మనకి హైబ్రిడ్ కనిపిస్తుంది బ్యాక్. ఇప్పుడు నువ్వు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళావు అనుకో, ఒక డేటా ఎంట్రీ చేస్తున్నారు అనుకో, డేటా ఎంట్రీ చేసే డేటా స్టోర్ అయ్యేది ఒక సాఫ్ట్వేర్లో స్టోర్ అవుద్ది, కానీ అక్కడ నుంచి మళ్ళీ ఎస్ఏపి కనెక్ట్ అవుద్ది. సో ఇక్కడ ఆర్డర్స్ కానీ స్టాక్ మూవ్మెంట్ కానీ అంతా కూడా లైవ్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే, సో ఇట్లాగా మనకి చాలా మిడిల్ వేర్స్ ఉన్నాయి. సో ఓకే, సో చాలా మిడిల్ వేర్స్ ఉన్నాయి, అట్లాగే కనెక్టివిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అట్లా డేటా ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుంది అంటే మళ్ళీ ఎవరికైనా ఐడియా ఉందా ఎన్ని విధాలుగా ఉన్నాయి? లైక్ ఐడాక్, బ్యాపీ, ఈడిఐ. యా, సో మనకి ఐడాక్ ద్వారా కూడా డేటా కన్వర్ట్ చేయొచ్చు. అట్లాగే మన ఫ్లాట్ ఫైల్స్ అని ఉంటాయి. ఫ్లాట్ ఫైల్స్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇదేంటిది? నో, ఫ్లాట్ ఫైల్స్ అంటే నార్మల్ టెక్స్ట్ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్స్. సో మన డేటాని తీసుకెళ్ళి మనకి అబాప్ డిక్షనరీ ఉంటుంది, డిక్షనరీ డైరెక్టరీ ఒకటి ఉంటుంది. అక్కడ ఈ డేటాని తీసుకెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో డేటా ఉంచుతాం అన్నమాట. ఫైల్ డేటా ఉంచితే అక్కడ నుంచి ఆ థర్డ్ పార్టీ సిస్టమ్ మిడిల్ వేర్స్ సహాయంతో అక్కడ నుంచి డేటా పుల్ చేసుకుని అది వాళ్ళకి ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లోకి పంపిస్తారు అన్నమాట. ఓకే, క్లియరా? సో అది JSON ట్రాన్సాక్షన్. టెక్స్ట్ ఫైల్ టు JSON XML. అంతే కదా సో సార్? అది మన AL11 అని చెప్పి ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. AL11. ఓకే, AL11. ఓకే, సో AL11 అని ఒక ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. అక్కడ మనం ఈ ఫైల్స్ని ఉంచుతాం అన్నమాట. డేటా ఫైల్స్ని అక్కడ ఉంచుతారు, డేటా అక్కడ ఉంచుతారు. ఓకే, అక్కడ నుంచి వాళ్ళు డేటాని పుల్ చేసుకుంటారు. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా? ఓకే, సో అదొక మెథడ్. ఎలా అంటే ఫస్ట్ డేటాని మన ఫ్లాట్ ఫైల్ నుంచి మిడిల్ వేర్ సిస్టమ్ వాళ్ళు డేటా కన్వర్ట్ చేసుకుని దాన్ని పుల్ చేసుకుంటారు. ఓకే, అదొకటి ఒక సిస్టము. రెండోది వచ్చేసరికి ఐడాక్స్. ఓకే, మన సిస్టమ్ వన్స్ క్రియేట్ చేయగానే చేంజెస్ కానీ క్రియేట్ చేయగానే ఐడాక్ కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఐడాక్ జనరేట్ అయ్యి సక్సెస్ఫుల్ ఐడాక్ జనరేట్ అవుతుంది. ఆ డేటా ఇన్ఫర్మేషన్ మళ్ళీ అక్కడ నుంచి ఓకే థర్డ్ పార్టీ సిస్టమ్ మిడిల్ వేర్ ఐడాక్ నుంచి కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి XML ఫార్మాట్ కన్వర్ట్ చేసుకుని వాళ్ళు పంపించుకుంటారు. ఓకే, సో అదొకటి ఆప్షన్. ఓకే, మూడో ఆప్షన్ ఏంటంటే ఓకే మన కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. ఎట్లా అంటే సిఫ్ అంటారు. ఓకే, సిఫ్. ఎవరికైనా ఐడియా ఉందా సిఫ్ గురించి? ఎవరైనా చూసారు ఎప్పుడైనా? సార్ సిఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త మెథడాలజీ ఇది సిఫ్. దీన్ని ఇప్పుడు నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఎస్ఏపి ఈసీసీ S/4HANA నుంచి కానీ ఈసీసీ నుంచి కానీ ఈడబ్ల్యూఎం సిస్టమ్కి ఓకే ఈడబ్ల్యూఎం సిస్టమ్కి వాడినప్పుడు మీకు ఏమైనా ఐడియా ఉందా? మాస్టర్ డేటాస్ మనం మూవ్ చేయడానికి సిఫ్ వాడతాం. మన ఎస్ఏపి సిస్టమ్ నుంచి నాన్ ఎస్ఏపి సిస్టమ్, అదే ఎస్ఏపి ఈసీసీ నుంచి ఈడబ్ల్యూఎం సిస్టమ్కి ఓకే కన్వర్ట్ చేయడానికి సిఫ్ వాడతాం. ఓకే, సిఫ్ ఏం చేస్తారంటే కోర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది కోర్ ఇంటర్ఫేస్ అనేది డేటా ఇక్కడ నుంచి మాస్టర్ డేటాని ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారు అన్నమాట. ఎస్ఏపి నుంచి ఈసీసీ సిస్టమ్ నుంచి ఎస్ఏపి ఈడబ్ల్యూఎం సిస్టమ్ పంపిస్తుంది. సో మాస్టర్ డేటాస్ అంటే ఏమేమి మాస్టర్ డేటాస్ ఉన్నాయి? మెటీరియల్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, వెండర్ ఇన్ఫర్మేషన్, బీపీ ఇన్ఫర్మేషన్, బిజినెస్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ ఇన్ఫర్మేషన్, ఓకే అట్లాగే స్టాక్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలంటే బ్యాపీస్ యూజ్ చేసుకుని అది పంపిస్తుంది అన్నమాట. ఓకే, సిఫ్ కోర్ ఇంటర్ఫేస్ అన్నమాట ఇది. ఓకేనా, క్లియరా? సో జనరల్గా మనం ఏం చేస్తామంటే బిజినెస్ పార్ట్నర్స్ అయి పంపిస్తాం కదా.
బిజినెస్ పార్ట్నర్ని నా ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఈడబ్ల్యూఎం సిస్టమ్ పంపిస్తాము. అట్లాగే ఇంకోటి ఏంటి, మాస్టర్ డేటా మెటల్ మాస్టర్ని పంపిస్తాము. మెటల్ మాస్టర్ ఎందుకు కావాలి మనకి ఈడబ్ల్యూఎం సిస్టంలో? స్టాక్ స్టోర్ చేసే డేటా కదా. ఎస్ సార్. అంటే స్టాక్ ఈడబ్ల్యూఎంలో స్టోరేజ్ అవుతుంది కదా. స్టోరేజ్ అవ్వాలంటే మన మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, దాంతో పాటు బ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో మెటీరియల్, బ్యాచ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ ఇన్ఫర్మేషన్ మనం షిఫ్ట్ ద్వారా పంపించవచ్చు. షిఫ్ట్ అంటే ఏంటి? మిడిల్ వేర్ పార్ట్. కోర్ Core ఇంటర్ఫేస్. interface. కోర్ Core ఇంటర్ఫేస్ interface. అన్నమాట. ఓకే, సో డేటా ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుద్ది. ఓకేనా. సో ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు మనం ఓకే, సో అన్ని కంపెనీస్లో షిఫ్ట్ వాడాలని రూల్ లేదు. కొన్ని సిస్టమ్లో షిఫ్ట్ వాడతారు, కొన్ని సిస్టమ్లో ఐడాక్ వాడతారు. ఫంక్షనాలిటీ ఏదైనా వాడుకోవచ్చు. బట్ ఎస్ఏపి సజెస్ట్ చేసింది ఏంటంటే ఐడాక్ కలమని చెప్పింది. బట్ షిఫ్ట్ కూడా ఒక ఆప్షన్ ఉంది మనకి. ఓకే, సో ఈ షిఫ్ట్ ఏంటంటే ఆర్ఎఫ్సి, క్యూఆర్ఎఫ్సి కనెక్టివిటీ అన్నమాట. ఓకే, షిఫ్ట్ అనేది క్యూఆర్ఎఫ్సి కనెక్టివిటీ. అంటే ఆర్ఎఫ్సి అంటే ఐడియా ఉంది ఎవరికైనా? రిమోట్ ఫంక్షన్ కాల్ రిమోట్ లైక్ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనకి ఎస్ఏపి టు ఎస్ఏపి కనెక్టివిటీ. ఎస్ఏపి. సో ఎస్ఏపి నేను చెప్పింది ఎస్ఏపి ఈసీసీ నుంచి ఎస్ఏపి ఈడబ్ల్యూఎం సిస్టమ్స్కి వాడతాం అని చెప్పాను కదా. ఓకే, ఇక్కడ బ్యాడేజ్ ఉపయోగించి ఆర్ఎఫ్సి కనెక్టివిటీ అన్నమాట. ఓకే, ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్కి రీకాల్ చేయడానికి ఆర్ఎఫ్సి కనెక్టివిటీ చేసి అక్కడ నుంచి మన ఈసీసీ సిస్టమ్ నుంచి ఆ ఈడబ్ల్యూఎం సిస్టమ్ కాల్ చేసి పుల్ చేస్తుంది డేటా. ఓకే, ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే క్యూస్ జనరేట్ అవుతాయి. జనరల్గా ట్రాకింగ్ పర్పస్ క్యూస్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇన్బౌండ్ క్యూస్, అవుట్బౌండ్ క్యూస్ అని చెప్పి. ఓకే, సో ఇన్బౌండ్ క్యూస్, అవుట్బౌండ్ క్యూస్ అంటే ఏంటి? మనకు వచ్చే క్యూ అంటే మనకి ఏమైనా డేటా వస్తుంది అనుకో, అది క్యూ రూపంలో మనకి మన సిస్టంలోకి వస్తుంది. అంటే మనం ఏదైనా డేటా పంపిస్తే అవుట్బౌండ్ క్యూ రూపంలో బయటికి వెళ్తుంది. ఓకే, మనకి ఐడాక్ ఎలా ఉంది, ఇన్బౌండ్ ఐడాక్, అవుట్బౌండ్ ఐడాక్, అట్లాగే ఇక్కడ ఇన్బౌండ్ క్యూ, అవుట్బౌండ్ క్యూ అని ఉంటుంది. ఓకే, సో జనరల్ SMQ1, SMQ2, SMQ3 అని చెప్పి ఈడబ్ల్యూఎం సిస్టంలోని ఐసీసీ సిస్టంలో వాళ్ళు ట్రాక్ చేయాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది రేపొద్దున నీకు ఎప్పుడైనా ఈసీసీ సిస్టంలో వర్క్ చేస్తున్నా సరే ఈడబ్ల్యూఎం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఉంది, వాళ్ళు ఏమైనా అడిగారు అనుకో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటని చెప్పి, ఎట్లా నీకు ఏమైనా ఐడియా ఉందంటే యూ కెన్ సే దట్. ఓకే, ఆర్ఎఫ్సి కనెక్టివిటీ వర్క్ అవుద్ది, క్యూఆర్ఎఫ్సి అండ్ క్యూస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మన ఐడాక్ ఎలా జనరేట్ అవుతాయి, అక్కడ క్యూస్ జనరేట్ అవుతాయి అంటే క్యూలో డేటా ఉంటుంది అంటే. ఓకే, క్యూఆర్ఎఫ్సి అంటే ఏంటి సార్ అది? ఓకే, క్యూ రిమోట్ ఫంక్షన్ అంటారు. ఓకే, క్యూ రిమోట్ ఫంక్షన్. ఓకే ఓకే, సో క్యూ. ఓకే, సో అక్కడ జనరేట్ అవుద్ది. సో ఇక్కడ ఏంటంటే మనకి సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎస్ఏపి టు ఎస్ఏపి సిస్టమ్ కాబట్టి లాజిస్టికల్ సిస్టమ్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ఆ క్లయింట్కి అసైన్ చేసి దాన్ని మళ్ళీ ఆర్ఎఫ్సి డెస్టినేషన్ క్రియేట్ చేసి దానికి దీనికి కనెక్ట్ చేసి ఓకే పారామీటర్స్ అన్ని కూడా ఫిట్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి స్టార్ట్ టు సెండింగ్ ద ఇన్ఫర్మేషన్. ఓకేనా, క్లియరా? సో క్యూ స్టక్ అయింది అని అంటారు ఒక్కొక్కసారి. క్యూ స్టక్ అయిందంటే సమ్ రీజన్ డేటా ఐరన్ మిస్ అయిందనుకో, అది ఈడబ్ల్యూలో క్రియేట్ కాలేదనుకో, సో మన అవుట్బౌండ్ క్యూలో మన ఇన్బౌండ్ క్యూలో క్యూ స్టక్ అయిపోద్ది అనమాట. సో అక్కడ మనకి వెళ్ళి చూస్తే అక్కడ ఎర్రర్ ఉంటుంది, ఈ డేటా మిస్ అయింది అందుకని ఇక్కడ అప్డేట్ కాలేదు. మన ఐడాక్లో ఏం చేస్తాం, మనం ఐడాక్లో స్టేటస్ చూస్తాం. ఐడాక్లో స్టేటస్ చూసి స్టేటస్ ఐడాక్ ఫెయిల్యూర్ అయింది, ఐడాక్ మూవ్ అవ్వలేదని చెప్పి ఐడాక్ స్టేటస్ చూస్తాం. అవునా, క్లియరా? ఇది మొత్తం ఇలా ఇంటర్ఫేసెస్ ఇవన్నీ చేసేది ఎవరు సార్? లైక్ బేసిస్ వాళ్ళు బేసిస్ చేస్తారు, పీపుల్. బేసిస్ టీమ్ ఓకే చేస్తారు. ఓకే, కనెక్టివిటీ సెక్యూరిటీ వాళ్ళు రోల్స్ అసైన్ చేస్తారు. బేసిస్ ఓకే వాళ్ళు ఆర్ఎఫ్సి డెస్టినేషన్స్ అవన్నీ కనెక్ట్ చేస్తారు. అంటే ఏంటంటే ఓకే పొద్దున సర్వర్ డౌన్ అయినా సరే వాళ్ళే చెక్ చేయాలి. అంటే ఇన్ కేసు ఐపీ అడ్రస్ దట్స్ వాట్ అన్నాం కదా, ఐపీ అడ్రస్ ఏ ఐపీ అడ్రస్ కనెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి ఎలా ఐపీ అడ్రస్ కనెక్ట్ చేస్తున్నారు. సో మేజర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏదైనా అవునా సరే, నెట్వర్క్ సిస్టమ్స్ కానీ ఏదైనా అవునా సరే, ఏదైనా థర్డ్ పార్టీ ఎస్ఏపి కానీ ఏదైనా సరే విత్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవుతుంది జనరల్గా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎస్ఏపి కాబట్టి ఆల్రెడీ లింకప్స్ ఉంటాయి కాబట్టి ఇదే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు ఈ షెఫ్ కానీ ఐడాక్ కానీ ఈ మెథడాలజీస్ వాడుతూ ఉంటారు. ఓకే, ఓకే క్లియరా? సో ఓకే కోర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే.
సో ఈడబ్ల్యూఎం సిస్టమ్లో ఎస్ఏపీ టు ఈడబ్ల్యూఎం సిస్టమ్లో వాడతారు. ఈసీసీ నుంచి ఈడబ్ల్యూఎం సిస్టమ్. ఇదే వాడాలా, కోర్ ఇంటర్ఫేసే వాడాలా మాస్టర్ డేటా కంటే కాదు. ఓకే. సో దెర్ ఈజ్ అదర్ ఆప్షన్ ఆల్సో, దట్ ఈజ్ ఐడాక్. ఐడాక్ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఐడాక్ ఎట్లా జనరేట్ చేస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా? డేటాని ఎలా పుల్ చేస్తారు, ఐడియా ఉందా? మాస్టర్ డేటాని. లేదు సార్. సో ఇక్కడ కూడా సేమ్ లాజికల్ సిస్టమ్స్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. ఓకే. ఆర్ఎఫ్సీస్ ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉండాలి. సో ఏదైనా సరే ఒక ఎస్ఏపీ టు ఎస్ఏపీ సిస్టమ్ అన్నప్పుడు ఒక కనెక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. కనెక్ట్ అవ్వాలి. సో ఐడాకు మూవ్ చేసేటప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి మన ఎస్ఏపీ స్టాండర్డ్లో. BD10 అని చెప్పి, BD20 అని చెప్పి, ఇట్లా కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. ఓకే. ఈ ట్రాన్సాక్షన్స్లో మనం మాస్టర్ డేటాస్ని కానీ, మెట్రిక్ మాస్టర్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఓకే, బ్యాచ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, ఇట్లా ఓకే, బ్యాచ్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం అనమాట. ఓకేనా? క్లియరా? ఓకే సార్. ఓకే. సో అలాగే మన ట్రాన్సాక్షన్ డేటాస్ని కూడా పంపించుకోవచ్చు ఐడాక్లో. ట్రాన్సాక్షన్ డేటాస్ ఎవరైనా చూసారా పంపించడం? పర్చేజ్ ఆర్డర్స్ కానీ, ఓకే, గూడ్స్ రిసిప్ట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇట్లా కూడా వాటిని కూడా పంపించుకోవచ్చు. జిఆర్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్లా కూడా అన్నీ వస్తాయి. ఓకేనా? క్లియరా? క్లియర్. సో దీనికి జనరల్గా సెటప్ చేసుకోవాలి మీరు. ఐడాక్ జనరేట్ అవ్వాలి అంటే దానికి ఒక సెటప్ చేసుకోవాలి. ఆర్ఎఫ్సి కనెక్షన్స్ ఇవన్నీ మామూలే. అన్నిటితో పాటు నువ్వు మన ఫంక్షనల్ సైడ్ ఏంటంటే మనం ఓకే ఒక పార్ట్నర్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయాలి. ఎంతమంది తెలిసి పార్ట్నర్ ప్రొఫైల్ అంటే ఏంటి? లైక్ సోల్ టు పార్టీ అలాగే సార్. పార్ట్నర్ Partner ఫంక్షన్స్ function. కాదు, అది పార్ట్నర్ ఫంక్షన్స్. పార్ట్నర్ ప్రొఫైల్ వేరు. ఓకే. ఏమన్నా పార్ట్నర్ ప్రొఫైల్ వెండర్ ఇన్ఫర్మేషన్. లేదు. సో పార్ట్నర్ ప్రొఫైల్ ఏంటంటే నువ్వు ఆ టేప్ సిస్టానికి ఎట్లా కనెక్ట్ చేస్తున్నావు అంటే ఎవరు అసలు రిసీవర్ ఎవరు, ఓకే, అండ్ సెండర్ పోర్ట్ ఎవరు, రిసీవర్ పోర్ట్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా. ఇప్పుడు నేను సపోజ్ లెట్స్ నేను వెండర్కి పంపిస్తున్నానా, లేకపోతే అదర్ సిస్టమ్స్ పంపిస్తున్నానా, లేకపోతే అదర్ కస్టమర్కి పంపిస్తున్నానా, ఓకే, ఎట్లా తెలుసు నాకు ఇవన్నీ ఎస్ఎప్కి ఎట్లా తెలుస్తుంది? సో పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. పార్ట్నర్ ప్రొఫైల్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దాట్ ఓకే నేను ఇన్ఫర్మేషన్ వెండర్కి పంపించాలనుకుంటున్నాను అంటే అక్కడ ఏంటి వెండర్ ఇస్ ద మై పార్ట్నర్. అతనికి ఒక పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి అక్కడ సెండర్ ఇన్ఫర్మేషన్, రిసీవర్ పోర్ట్, సెండర్ పోర్ట్, ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఏ ఐడియాకి ఇన్ఫర్మేషన్ పంపించాలి, ఓకే, ఏ ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది అని చెప్పి కనెక్ట్ చేస్తాను అక్కడ. అట్లాగే ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం సిస్టమ్కి పంపిస్తున్నాను. ఎస్ఏపీ ఈసీసీ నుంచి ఈడబ్ల్యూఎం సిస్టమ్. ఇక్కడ నాకు పార్ట్నర్ ఎవరు? నా పార్ట్నర్ ఎవరు ఇక్కడ? ఈడబ్ల్యూఎం సిస్టమ్. ఓకే. సో నేను లాజికల్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఆ లాజికల్ సిస్టమ్ థర్డ్ పార్టీ సిస్టమ్ అది ఏదైతే ఈడబ్ల్యూఎం సిస్టమ్ ఉందో దాని లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేసి దానిలో రిసీవర్ పోర్ట్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏమైనా ఉందా, ఐపీ అడ్రస్ ఉంటే ఐపీ అడ్రస్, రిసీవర్ పోర్టు, సెండర్ పోర్టు, దానిలో మళ్ళీ ఏ ఇన్ఫర్మేషన్ పంపించాలో అన్ని కూడా ఎంతో చేస్తాం. సో ఈ బిజినెస్ పార్ట్నర్ పార్ట్నర్ ప్రొఫైల్ సెటప్ చేస్తేనే యూ కెన్ డూ ఫర్ ద ఐడాక్. ఓకే. సిస్టమ్ ఐడియా వస్తుంది అనమాట. ఎప్పుడు నువ్వు అన్ని ఆర్ఎఫ్సిస్ కనెక్టివిటీస్ అన్నీ కూడా జరిగితాయి. ఓకే. ఇన్ కేస్ అక్కడే జరగలేదు అనుకో అదే ప్రాబ్లం అవుతుంది ఫస్ట్. ఓకే. క్లియర్? ఈవెన్ ఐడాక్స్ మూవ్ చేయాలన్నా సరే ఇదంతా కూడా కావాలి టోటల్గా. ఓకేనా? ఓకే. సో ఇది ఐడాక్ ఒకటి. ఓకే. అండ్ మన ఫ్లాట్ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఓకే. అట్లా స్ట్రిప్స్ కానీ ఇట్లా అన్నీ ఉపయోగపడతాయి. ఓకే. సో ఈడిఐ ఏఎల్ఈ. ఓకే. ఈడిఐ ఎల్ఈ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఈ ప్రాసెస్ మనం తీసుకుంటున్నాము, ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నాం. ఐడాక్ అనేది ఇట్స్ లైక్ ఏ కన్వర్టర్. ఓకే. ఐడాక్ అనేది ఏంటి, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ ఇది. ఓకే. అది మెయిన్ ప్రాసెస్ కాదు. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఏఎల్ఈ ఈడిఐ అని. ఓకే. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఓకే. అప్లికేషన్ లింక్ ఎనేబులింగ్. సో హౌ ఇట్ ఈస్ లైక్ స్టార్టెడ్. ఓకేనా? ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అనేది కన్వర్టర్ అనమాట. నువ్వు మధ్యలో నీకు డేటా పంపించిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి సెండర్ పోర్ట్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అంటే రిసీవర్ పోర్ట్కి ఇన్ఫర్మేషన్ పంపించి అక్కడ ఐడాక్ జనరేట్ చేస్తారు అనమాట. అందుకనే మనకి ఏంటంటే ఇన్బౌండ్ ఐడాక్ ఉంటుంది, అవుట్బౌండ్ ఐడాక్ రెండు ఉంటాయి.
ఇన్బౌండ్ ఐడాక్లో ఏంటంటే మనం పంపించామా లేదా మన సిస్టమ్ నుంచే తెలుస్తుంది. అవుట్బౌండ్ ఐడాక్లో ఏముంటుంది, అది వచ్చిందో రాలేదా, అప్డేట్ అయిందో లేదా, స్టాటస్ ఏంటని చూసుకుంటారు, ఏ ఇన్ఫర్మేషన్ పంపించారు. ఓకే, ఓకే. దాంట్లో మళ్ళీ ఇవి ఉంటాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడాక్లో ఏంటంటే మళ్ళీ కొన్ని ఫీల్డ్స్కి డిజైన్ చేసి ఉంటాయి. ఆ ఫీల్డ్స్లో డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, సెగ్మెంట్స్ అంటారు దాన్ని, ఏమంటారు, సెగ్మెంట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి ఐడాక్స్కి ఉపయోగపడతాయి. ఓకే, క్లియరా? సో మిడిల్ వేర్ ఐడియా వచ్చిందా? సో మిడిల్ వేర్కి వెళ్ళి మిడిల్ వేర్ నుంచి మళ్ళీ థర్డ్ పార్టీకి వెళ్ళబట్టి దాని మిడిల్ వేర్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మిడిల్ వేర్కి కూడా వెళ్ళలేదు మన సిస్టమ్ నుంచి అంటే మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో కేసెస్ ఎలా ఉంటాయంటే, మనం ఇష్యూ వచ్చిందనుకో, ఈ మనము ఉంటాం మేజర్గా, ఎందుకంటే మనం డేటా పంపిస్తున్నాం కదా, మన డేటా రాలేదని చెప్పి థర్డ్ పార్టీ సిస్టమ్ వాళ్ళు చెప్తారు. అక్కడ ఏంటంటే మనం మిడిల్ వేర్ వాళ్ళు కూడా కనెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాను అనుకో, నేను పిఐపిఓ ఇంటిగ్రేషన్ వాడుతున్నాను అనుకో, ఓకే, నేను ఒక డేటాని ఇంకా థర్డ్ పార్టీ సిస్టమ్కి పంపిస్తున్నాను అనుకో, ఇక్కడ నాకు ఇష్యూ థర్డ్ పార్టీ సిస్టమ్కి డేటా రాలేదనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే ఎస్ఏపీ నుంచి నాకు డేటా రాలేదని చెప్తారు, కానీ పిఓపిఓ గురించి మాట్లాడరు. సో ఇక్కడ మనం ఎనాలైజ్ చేసినప్పుడు ఏంటంటే మన దగ్గర నుంచి డేటా మూవ్ అయిందో లేదో చూసుకోవాలి. తర్వాత పిఐపిఓ ఇంటిగ్రేషన్లో వాళ్ళ స్టేటస్ ఏం చెక్ చేయాలి, అక్కడ కన్వర్ట్ అయిందో లేదా, డేటా బుల్ అయిందో లేదో అక్కడ చూసుకుని ఆ తర్వాత వాళ్ళకి చెప్తారు అనమాట. ఏం ప్రాబ్లం ఉంటాయి, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తారు. ఓకే, సో అందుకని కనెక్టివిటీస్, నెట్వర్క్, ఓకే, టెల్నెట్స్ ఇవన్నీ కూడా మేజర్ పార్ట్ ఉంటాయి ఇందులో. ఓకే, బేసిస్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, తర్వాత నెట్వర్క్ పార్ట్ ఒకటి ఉంటుంది. బేసిస్ ఎందుకు, ఇన్సేస్ సర్వర్ డౌన్ అయినా, సిస్టమ్ డౌన్ అయినా, లేకపోతే ఎక్కడ స్టక్ అయినా, ఓకే, డేటా దగ్గర ఏమైనా స్టక్ అయినా ఏమైనా ఉన్నా అది బేసిస్ వాళ్ళు చూస్తుంది. నెట్వర్క్ వాళ్ళు ఎందుకు, కనెక్టివిటీస్ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ నెట్వర్క్ కనెక్టివిటీస్ అంతా కూడా బాగుందా లేదా, ఎక్కడైనా డౌన్ అయిందా అని చూసుకుంటారు. లోకల్ ఐటీ టీమ్ అని ఉంటుంది మళ్ళీ. నెట్వర్క్ ఎస్ఏపీ నెట్వర్క్ టీమ్ వేరే ఉంటుంది, లోకల్ ఐటీ టీమ్ ఒకటి ఉంటుంది. లోకల్ ఐటీ టీమ్ ఏం చేస్తుంది, వాళ్ళ ఏరియాలో ఏమైనా ఫైర్ వాల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే వైఫై ప్రాబ్లమ్ వచ్చినా, లేకపోతే నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా లోకల్ టీమ్ వాళ్ళు చెప్పాలి. ఓకే, సో వీళ్ళు బేసికల్గా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ నెట్వర్క్ అంటే మన నుంచి బయటికి బాగానే వెళ్తుందా, నెట్వర్క్ వర్క్ అవుతుందా అంటే వాళ్ళు కాల్ చేస్తారన్నమాట. ఈ ఐపీని అడ్రస్ని కాల్ చేస్తారు. ఐపీ అడ్రస్ ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, దీనికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది కదా. ఈ ఐపీ అడ్రస్ ఎప్పుడైనా కరెక్ట్ చేసిందో, ఓకే, దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట. డేటా ఏమైనా మూవ్ అవుతుందా లేదా. మూవ్ అయిందనుకో నేను అక్కడ థర్డ్ పార్టీ సిస్టమ్ వాళ్ళది లోకల్ ఐటీ వాళ్ళని కనెక్ట్ చేసుకోవాలన్నమాట. వేరే హౌస్ మేనేజ్మెంట్లో వాళ్ళకి లోకల్ ఐటీ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, మీరా? సో ఇది ఓవరాల్గా మన ఇంటిగ్రేషన్స్ సంబంధించిన, ఇంటర్ఫేసెస్ సంబంధించింది అనమాట. డిఫరెంట్ వేస్ ఇంటర్ఫేసెస్ సంబంధించి. ఓకేనా, సో ఇప్పుడు చాలా ఇంటిగ్రేషన్స్ వస్తున్నాయి ప్లాట్ఫామ్స్. ఓకే, సో చాలా ప్లాట్ఫామ్స్ వస్తాయి. సో మీరు 1-2 నేర్చుకున్నా చాలు, మీ కంపెనీలో ఏం చేస్తున్నారు అనేది 1-2 నేర్చుకున్నా సరే యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద క్లయింట్. క్లియరా? ఏది నేర్చుకుంటే బెస్ట్ సార్? లైక్ ఈడిఏ అండ్ ఐడాక్ నేర్చుకుంటే, ఈడిఏ ఐడిఏకు బ్యాప్ నేర్చుకుంటే సరిపోతుంది సార్. అదే చెప్తున్నాను కదా, అది ఎట్లాగా మిడిల్ వేర్స్ కూడా చెప్పగలగాలి. రెండు మిడిల్ వేర్స్ చెప్పగలిగా అనుకో, అంటే అన్ని పిఐపిఓ ఇంటిగ్రేషన్ పెట్టి యూజ్ చేయరు కదా. కొంతమంది ఏంటంటే చెప్పాక మ్యూల్ సాఫ్ట్ ఉంది, మ్యూల్ సాఫ్ట్ వాడచ్చు వాళ్ళు. ఓకే, సో ఇట్లా 1-2 చెప్తే దెన్ ఓకే. ఓకేనా, సో మ్యూల్ సాఫ్ట్కి మళ్ళీ సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకేనా? అవును సార్. ఓకే, ఓకే దెన్ ఓకే సార్. విల్ క్లోజ్ ద కాల్ టుడే. ఎనీ డౌట్స్ స్టిల్ హియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?